అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సచిన్ డాగా, లివర్ ప్యాంక్రియాస్ అండ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ ఫ్రమ్ కిమ్స్ హాస్పిటల్. ఈరోజు మనం మాట్లాడుతున్నాము లివర్ సిరోసిస్ గురించి. అయితే మనం తెలుసుకుంటాం లివర్ సిరోసిస్ ఏంటి, దీనికి కారణం ఏంటి, ఎందుకు లివర్ సిరోసిస్ అవుతుంది, ఇంకా దీని లక్షణాలు ఏంటి, మనకి ఎలా తెలుస్తుంది మనకి లివర్ సిరోసిస్ అయిందని. తెలిసినాక మనం ఏమేమి టెస్ట్ చేయాలి, ఇంకా ఏమేమి జాగ్రత్తలు వహించాలి, ఏం ఆహారం తీసుకోవాలి, దాని తర్వాత దానికి అవైలబుల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయా అది కూడా చూద్దాం. తర్వాత ఆ అన్ని ఆప్షన్స్తో మనకి రికవరీ ఎలా ఉంటుంది, ఒకసారి ట్రీట్ చేసినాక ఫ్యూచర్ లైఫ్ ఎలా ఉంటుంది అది కూడా తెలుసుకుంటామండి. లివర్ సిరోసిస్ అంటే మనకి నార్మల్ లివర్ అలా స్మూత్గా ఉంటుందండి, దాన్ని డ్యామేజ్ అయిపోయి అలా హార్డ్ అయినాక నొడిల్ అయిన తర్వాత దాన్ని లివర్ సిరోసిస్ అంటాము అనమాట. అయితే ఈ లివర్ సిరోసిస్ అవ్వడానికి చాలా కారణాలు ఉంటాయనండి. ఇండియాలో ముఖ్యమైన కారణం అంటే ఆల్కహాల్ తాగడం చాలా ఇంక్రీజ్ అయింది ఈ మధ్యలో. దానివల్ల లివర్ సిరోసిస్ కూడా చాలా ఇంక్రీజ్ అయిందండి. ఇంతకుముందు మనం ఆల్కహాల్ కన్జంప్షన్ మెయిన్లీ మేల్స్లో చూసేవాళ్ళం అనమాట. బట్ ఈ మధ్యలో ఫీమేల్స్లో కూడా చాలా ఆల్కహాల్ కన్జంప్షన్ ఇంక్రీజ్ అయిందండి. దానివల్ల మనం ఫీమేల్స్లో కూడా ఆల్కహాలిక్ లివర్ సిరోసిస్ కూడా ఇప్పుడు చూస్తున్నాం అనమాట. అది కాకుండా ఇంకా వేరే నెక్స్ట్ ఇంపార్టెంట్ కారణం ఏంటంటే ఒబేసిటీ, షుగర్, లిపిడ్ డిరేంజ్మెంట్, దానివల్ల కూడా చాలా లివర్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయన్నమాట. అయితే ఏమవుతుందంటే మనకి షుగర్ వల్ల కానీ వెయిట్ గెయిన్ ఎక్కువ అయ్యే వల్ల కానీ మనకి లోపల బయట ఎంత కోవా ఉంటుంది కదా, చాలామందికి అలా కోవా ఉంటుంది, సేమ్ అదే కోవా లోపల లివర్లో కూడా ఉంటుందండి. ఇంకా ఒక్కసారి లివర్లో కోవా ఫామ్ అయిందనుకోండి, దాన్ని ఫ్యాటీ లివర్ అంటాము. ఆ లివర్లో కోవా ఫామ్ అయ్యే వల్ల దానివల్ల బాడీలో రిపీటెడ్గా మనకి ఏదైనా లివర్ సెల్స్ ఉన్నాయా నార్మల్ ఫంక్షన్ చేసేది సెల్స్, అది డ్యామేజ్ అయిపోయి కొత్త సెల్స్ ఫార్మేషన్ జరుగుతుందన్నమాట. అది ఆ డ్యామేజ్ అయ్యే వల్ల మ్యాక్సిమం మనకి ఫ్యాట్ సెల్స్ ఉన్న వల్ల లివర్ నార్మల్ సెల్స్ తగ్గిపోతాయా, ఇంకా ఆ రిపీటెడ్ ఇన్ఫ్లమేషన్ వల్ల మనకి లివర్ సెల్స్ చేంజ్ అయ్యి దాంట్లో సిరోసిస్ డెవలప్ అయిపోతుందన్నమాట. అది ఈ మధ్యలో లాస్ట్ 1 decade చాలా ఇంక్రీజ్ అయిందండి. దెర్ ఈజ్ అ డ్రాస్టిక్ చేంజ్. అంటే ఆల్కహాల్ తర్వాత ఇట్ హ్యాస్ బికమ్ ద మేజర్. దాని తర్వాత హెపటైటిస్ బి, హెపటైటిస్ సి. మనకి హెపటైటిస్ బి అండ్ సి యూజువల్గా ఆ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అనమాట. అన్ప్రొటెక్టెడ్ సెక్స్ చేసిన తర్వాత హెపటైటిస్ బి అండ్ సి ట్రాన్స్మిట్ అవుతుందండి. ఇంకా కొన్నిసార్లు కొన్ని డ్రగ్ అడిక్ట్స్ ఉంటారు కదా, ఆ నీడల్ ప్రిక్ వల్ల, లేదంటే అన్హెల్దీ ఇంజెక్షన్స్ ప్రాక్టీస్ వల్ల, లేకపోతే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్, దాంట్లో కూడా హెపటైటిస్ బి కానీ సి కానీ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. ఈ అన్ని ముఖ్య కారణాలు కాకుండా మనకి పిల్లలు ఇంకొక కారణాలు ఏంటంటే విల్సన్స్ డిసీజ్. అది యూజువల్గా మనకి యంగ్ ఏజ్లో, అంటే మేబీ అరౌండ్ 10 years ±4-5 years మధ్యలో మరీ ఎక్కువ కనపడుతుంది. కొద్దిగా లేట్ కూడా కనిపించే అవకాశం ఉంది, కొద్దిగా అర్లీ కూడా కనిపించే అవకాశం ఉంటుందన్నమాట. అండ్ ఇంకా చాలా డిఫరెంట్ కారణాలు ఉన్నాయనండి, లైక్ ఆటోఇమ్యూన్ లివర్ డిసీజ్, తర్వాత వేరే రేర్ ఇన్ఫెక్షన్స్, తర్వాత ఇడియోపతిక్ ఏమి కారణాలు తెలియకుండా కూడా కారణాలు ఉంటాయన్నమాట. అయితే ఇది అన్ని కారణాల వల్ల మనకి సిరోసిస్ అవుతుంది. యూజువల్గా లివర్లో ఒకటి గాడ్ గిఫ్టెడ్ ఏంటంటే మనకి లివర్ డ్యామేజ్ అయిన తర్వాత ప్రతిసారి మళ్ళీ రీగ్రో అవుతుందన్నమాట. అది రీగ్రో అయ్యే వల్ల ఏమవుతుందంటే మనకి డ్యామేజ్ అయిందనుకోండి మళ్ళీ రీగ్రో అవుతుంది. అందుకే మనకి లివర్ డ్యామేజ్ అయ్యే చాలా చివరి స్టేజ్లో వచ్చేవరకు బయట తెలవడం చాలా కష్టం. మేబీ యాక్సిడెంటలీ కొన్నిసార్లు మనం స్క్రీనింగ్ సోనోగ్రఫీ చేస్తాము, కానీ ఏదైనా గ్యాస్ట్రైటిస్ కోసం ఎండోస్కోపీ చేస్తాము, కానీ ఏదైనా కారణాల కోసం సిటీ స్కాన్ చేస్తాం కదా, అప్పుడు మనకి యాక్సిడెంటల్గా లివర్లో సిరోసిస్ కానీ నొడ్యూల్ ఫార్మేషన్ అయిందని తెలిసే అవకాశం ఉంది. లేకుంటే మనకి ప్రాబ్లం అంటే మన ఏదైనా సిమ్టమ్స్ వల్ల బయట వచ్చే అవకాశం మాత్రం చాలా లేట్ స్టేజ్లో వస్తుంది. అది అవకాశాలు ఏంటంటే వీక్నెస్, ఆకలి తగ్గిపోవడం, కాల్లో వాపు రావడం, కడుపులో నీల్ ఫార్మేషన్ అవ్వడం, కొన్నిసార్లు డైరెక్ట్గా యూరిన్ ఇన్ఫెక్షన్ అయ్యి డైరెక్ట్గా క్రియాటినిన్ చాలా పెరిగిపోయి మనకి అప్పుడు టెస్టులు చేస్తే సిరోసిస్ ఉందని తెలుస్తుంది. కొన్నిసార్లు బ్రెయిన్లో ఎఫెక్ట్ వచ్చి ఏదైనా మత్తగా మాట్లాడడం కానీ, ఏదైనా స్లీప్ ప్యాటర్న్ డిస్టర్బ్ అవ్వడం కానీ, అలా ఏమైనా అయినా దాన్ని ఎన్కెఫలోపతి అంటాము. దాని ద్వారా కూడా మనకి బయట తెలిసిపోయే అవకాశం ఉందన్నమాట. తర్వాత కొన్నిసార్లు హిమోగ్లోబిన్ తగ్గించిన, సడన్గా హిమోగ్లోబిన్ లో ఉంది, ప్లేట్లెట్స్ లో ఉన్నాయా, దానికోసం మనం టెస్ట్ చేస్తే కూడా సిరోసిస్ ఉందని తెలిసే అవకాశం ఉంటుందన్నమాట. ఇంకా కొన్నిసార్లు బ్లడ్ వామిటింగ్తో సడన్గా బ్లడ్ వామిటింగ్ అయిందని హాస్పిటల్ తీసుకెళ్తాము. ప్రైమరీ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఎండోస్కోపీ చేస్తే దాంట్లో వరైసెస్ కనపడతాయి.
అది కూడా ఇండైరెక్ట్ ఇండికేటర్ ఆఫ్ సిరోసిస్ ఆఫ్ లివర్ అనమాట. అయితే ఇది ఇంకొకటి ఏంటంటే మనం ఇమేజింగ్ గురించి చూసాము, అంటే చివరి స్టేజ్లో వచ్చినాక సిమ్టమ్స్ నుంచి కొన్నిసార్లు బ్లడ్ టెస్ట్ కూడా చేస్తాము. సడన్గా మనం ఏదైనా రూటీన్ హెల్త్ స్క్రీనింగ్ ఈ మధ్యలో చాలా ఇంక్రీజ్ అయింది హెల్త్ స్క్రీనింగ్. అయితే హెల్త్ స్క్రీనింగ్లో కూడా సడన్గా లివర్ ఫంక్షన్ టెస్ట్ చేసిన దాంట్లో అల్బ్యూమిన్ లో ఉండడం, ఐఎన్ఆర్ అంటే క్లాటింగ్ కెపాసిటీ చాలా అంటే పెరిగిపోవడం, తర్వాత కొన్నిసార్లు హిమోగ్లోబిన్ ప్లేట్లెట్ చెక్ చేస్తే లో హిమోగ్లోబిన్ కానీ లో ప్లేట్లెట్ రిపోర్ట్ రావడం, ఈ అన్నీ తెలిసినాక కూడా దీనికి కారణాలు వెతుకుని వెళ్తే కొన్నిసార్లు సిరోసిస్ ఉందని బయట తెలిసిపోతుంది అనమాట. ఏదైనా కారణాలకి మనకి ఒకవేళ సిరోసిస్ ఉందని తెలిసిందనుకోండి, ఆ సిరోసిస్ కోసం మనం ఏం చేయాలి, వాట్ షుడ్ బి ద నెక్స్ట్ స్టెప్. మనకి ఇప్పుడు ఏదైనా మినిమం టెస్ట్ చేసినాక అయితే మనం ఎక్స్పర్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కానీ లివర్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ కానీ సర్జన్ దగ్గర వెళ్ళేసి ఈ సిరోసిస్ నాకు ఎందుకు వచ్చింది తెలిసినాక ఎందుకు వచ్చింది, దాని స్టేజ్ ఏంటి, ఈ స్టేజ్లో నేను ఏదైనా చేయాలా లేదా దానికోసం కన్సల్ట్ చేయడం చాలా ముఖ్యమండి. యూజువల్గా మీరు స్పెషాలిస్ట్ దగ్గర వచ్చినాక దాంట్లో మనం ఏం చెక్ చేస్తామంటే లివర్లో ఫంక్షన్ ఎలా ఉంది. లివర్ ఫంక్షన్ డిసైడ్ చేసేది మ్యాక్సిమంగా మనం పీటీ ఐఎన్ఆర్తో ఇంకా అల్బ్యూమిన్, దీస్ ఆర్ ద ఇండైరెక్ట్ పారామీటర్ టు చెక్. దీంతో పాటు ఎండోస్కోపీ చేయడం, సిటీ స్కాన్ చేయడం అది కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే సిటీ స్కాన్ చేస్తే కొన్నిసార్లు మనకి లివర్లో డైరెక్ట్గా కంతి ఫార్మేషన్, క్యాన్సర్ డెవలప్మెంట్ కూడా కనపడుతుంది అనమాట. సో ఎంత త్వరగా మనకి తెలుస్తుంది అంత బెటర్. సో ఎవరైనా సిరాటిక్ లివర్ పేషెంట్ ఉందనుకోండి, సంవత్సరంలో ఒక్కసారి తప్పకుండా లివర్ ఐఎన్ఆర్, సిబిపి, రీనల్ ఫంక్షన్ టెస్ట్ అండ్ ఒక అల్ట్రాసౌండ్ విత్ ఆల్ఫా ఫిటోప్రోటీన్ అండ్ ప్యూకా టెస్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీస్ ఆర్ వెరీ మినిమమ్ టెస్ట్ టు స్క్రీన్ దెమ్. అండ్ ఈ స్క్రీనింగ్లో ఒకవేళ మనకి క్యాన్సర్ ఏమైనా దొరికింది అనుకోండి, మనం ఈ బిమారీ నుంచి డెవలప్ అయ్యే క్యాన్సర్కి క్యూర్ నుంచి మాట్లాడవచ్చు అనమాట. సో తెలిసినాక ఈ బేసిక్ వర్కప్ చేసి స్పెషాలిస్ట్తో కన్సల్ట్ అయ్యి మనం ఫర్దర్గా వెళ్ళాలన్నమాట. సో ఈ బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత స్కానింగ్, ఎండోస్కోపీ ఇది అయిన తర్వాత వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఆఫ్ సిరోసిస్ డిపెండ్స్ ఆన్ మనకి ప్రాబ్లం ఏముంది. ఒకవేళ ఏం ప్రాబ్లం లేదు, జస్ట్ మన వర్కప్లో తెలిసిందనుకోండి, సో దట్ ఈస్ వెరీ ఎర్లీ సిరోటిక్ చేంజ్. సెకండ్ ఉంటుంది సిరోసిస్లో మన డివైడ్ చేసేది బేస్డ్ ఆన్ చైల్డ్ స్కోర్, చైల్డ్ ఏ, చైల్డ్ బి అండ్ చైల్డ్ సి. సో యూజువల్గా చైల్డ్ ఏలో మినిమల్ మెడికేషన్స్, చేంజ్ ఇన్ డయట్ ప్లాన్, చేంజ్ ఇన్ లైఫ్ స్టైల్, యూజువల్గా ఆ స్టేజ్లోనే మనం అలానే మెయింటైన్ చేసి చాలా సంవత్సరాల వరకు మంచి ఫాలోఅప్ చేసుకోవచ్చు. ఇంకా ఈ కేసెస్లో సంవత్సరంలో ఒక్కసారి నేను ఇంతకుముందు చెప్పినట్లాగా బ్లడ్ టెస్ట్, సోనోగ్రఫీ చేయడం ముఖ్యం. సంవత్సరంలో ఒక్కసారి ఎండోస్కోపీ కూడా చేయడం ముఖ్యం. ఒకవేళ ఎండోస్కోపీలో మనకి వెరైసెస్ లేదనుకోండి, ఎవ్రీ 3 years మనం ఎండోస్కోపీ చేసుకోవాలన్నమాట. ఒకవేళ చైల్డ్స్ బి అండ్ సి ఉందనుకోండి, సో చైల్డ్స్ బి అండ్ సిలో మనకి మెంటల్గా ప్రిపేర్ అయిపోవాలి. చైల్డ్స్ బి అండ్ సి ఎలా తెలుసుకోవాలంటే కాల్లో వాపు ఉంది, కడుపులో నీళ్ళు ఫార్మేషన్ అయింది, కొద్దిగా పీటీ ఐఎన్ఆర్ ప్రొలాంగ్ అయింది అనుకోండి, కొన్నిసార్లు బ్రెయిన్లో ఎఫెక్ట్ ఉందనుకోండి, ఈ పారామీటర్స్తో మనకి చైల్డ్స్ బీసీ స్టేటస్ డిసైడ్ అవుతుంది. దీస్ ఆర్ పర్టిక్యులర్ గ్రూప్ ఆఫ్ పేషెంట్. ఈ పేషెంట్స్కి మనం లివర్ ట్రాన్స్ప్లాంట్ కౌన్సిలింగ్ చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ స్టేజ్లో వచ్చిన తర్వాత క్యూరేటివ్ ఒకటే ఉంటుంది, అదే అంటే లివర్ ట్రాన్స్ప్లాంట్. అంటే ఈ డ్యామేజ్డ్ అయ్యి లివర్ తీసేసి కొత్త లివర్తో రిప్లేస్ చేయాలన్నమాట. దట్ ఈస్ లివర్ ట్రాన్స్ప్లాంట్. సో యూజువల్గా ఈ డ్యామేజ్ ఎంతవరకు వచ్చినాక మనం ఈ సజెస్ట్ చేయాలి. ఇది అంటే ట్రాన్స్ప్లాంట్ అయితే చాలా పెద్ద ఆపరేషన్, దాని గురించి చాలా వివరంగా చెప్పాలైతే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం అనమాట. సో అదే మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కవర్ చేద్దాం. ఈ ఎపిసోడ్లో జస్ట్ ఆహారం ద్వారా మనం ఎలా లివర్ని మంచిగా మెయింటైన్ చేయగలుగుతాము, సిరోసిస్ ఉన్నా లేకపోయినా. ఫ్యాటీ లివర్ డెవలప్ అయిన తర్వాత ఇది అందరికీ జనరలైజ్ ఇదే. ఫస్ట్ ఏంటంటే మన ఆహారంలో తప్పకుండా వీ షుడ్ హ్యావ్ అ ఫైబర్ డయట్. అంటే ఏదైనా పాలకూర, తోటకూర, ఆకుకూర, సోరకాయ, బెండకాయ, బీట్రూట్, క్యారెట్, గాజర్, ఏదైనా దీంట్లో కనీసం ఒక 250 grams వరకు పొద్దున కన్జంప్షన్ ఉండాలి, సాయంత్రంలో కూడా 250 grams ఉండాలండి. ఈ అంత ఫైబర్ అయితే మనం బాడీలో చాలా వరకు ఏదైనా యూజ్లెస్ ఫుడ్, టాక్సిన్ ఫుడ్ ఏదైనా వెళ్తుంది కదా, ఆ అబ్జార్ప్షన్ డిక్రీజ్ అయిపోతుంది, షుగర్ అబ్జార్ప్షన్ డిక్రీజ్ అయిపోతుంది. సో దిస్ ఫైబర్ అండ్ ఇంకా దీంతో మోషన్ కూడా క్లియర్ అయిపోతుంది అనమాట. సో బాడీలో ఏదైనా టాక్సిన్ ఉంటే అది కూడా బయట వెళ్ళిపోతుంది. సో ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ బెనిఫిట్ టు డెవలప్ ద లివర్ ఇంటూ బెటర్ సిచ్యువేషన్ ఆర్ అట్లీస్ట్ మెయింటైన్ అనమాట. సెకండ్ ఏంటంటే ప్రోటీన్ ఫుడ్ షుడ్ బి మచ్. అంటే ఈ మామూలుగా అయితే నాన్ వెజ్ తీసుకునే వాళ్ళు ఏదైనా చికెన్ కర్రీ కానీ, మటన్ కర్రీ కానీ, ఫిష్ కర్రీ తీసుకుంటారా, బట్ అదే అన్నీ ఫ్రైడ్ అనమాట. సో ఫ్రైడ్ ఫుడ్ ఈజ్ వెరీ ఇంజూరియస్ టు హెల్త్. ఫ్రైడ్ ఫుడ్ షుడ్ బి అవాయిడెడ్ బై ఆల్ ద లివర్ పేషెంట్స్. అండ్ రెడ్ మీట్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్ ఫర్ లివర్. సో రెడ్ మీట్ ఆల్సో షుడ్ బి అవాయిడెడ్ బై మోస్ట్ ఆఫ్ ద లివర్ పేషెంట్స్. అయితే మిగిలింది చికెన్, ఫిష్ అండ్ ఎగ్స్. అయితే బాయిల్డ్ చికెన్, బాయిల్డ్ ఎగ్స్ అండ్ బాయిల్డ్ ఫిష్ మనం వాడవచ్చు. ఫ్రై మనం చేసామనుకోండి, అదే మంచి హెల్తీ ఫుడ్ బికమ్స్ యూజ్లెస్.
దీంట్లోనే వెజ్ ఆప్షన్స్ టు ఇంక్రీజ్ ప్రోటీన్ అంటే మనం ముల్కలు తీసుకోవచ్చు, పప్పు తీసుకోవచ్చు, తర్వాత కాబూలీ చనా, నార్మల్ చనా తీసుకోవచ్చు, రాజ్మా తీసుకోవచ్చు, ఇంకో లోబియా అని ఒకటి ఉంటుంది, అది కూడా తీసుకోవచ్చు. దీనిది కూడా మినిమం ఒక 75 గ్రామ్స్ ఇన్ ద మార్నింగ్, 75 గ్రామ్స్ ఇన్ ద ఈవినింగ్. ఒక రోజు ముందు నానపెట్టండి, 75 గ్రామ్స్ సాయంత్రం 2 ఐటమ్స్, నెక్స్ట్ డే మార్నింగ్ ఒక ఐటమ్ తీసుకోండి, సాయంత్రం ఒక ఐటమ్ తీసుకోండి. ఇంకా ఈవెన్ మనం లాట్ ఆఫ్ లివర్ పేషెంట్స్లో మీరు కొలెస్ట్రాల్ ప్రొఫైల్ చూస్తే చాలా తక్కువ ఉంటుందండి. అది లివర్ డ్యామేజ్ మొదలైంది అనుకోండి, లిపిడ్ ప్రొఫైల్ చాలా తగ్గడానికి మొదలవుతుంది. సో ఈ పేషెంట్స్ని ఫ్యాట్ కూడా ఆప్టిమమ్ క్వాంటిటీలో కావాలి. దీనికోసం వీ షుడ్ టేక్ అ గుడ్ ఫ్యాట్. అయితే యూ షుడ్ టేక్ ఘీ, నెయ్యి షుడ్ బి పార్ట్ ఆఫ్ డయట్ అనమాట. 25 గ్రామ్స్ పొద్దున, 25 గ్రామ్స్ సాయంత్రం. ఆ నెయ్యి తీసుకున్నప్పుడు మనం దాన్ని ఫ్రై చేసి తీసుకోవడానికి వీలవ్వదు. రైస్ పైన ఎలా వాడి తీసుకుంటాము సేమ్ అదే విధంగా మనం ఘీ కూడా వాడాలన్నమాట. దీని తర్వాత మన పేషెంట్స్ దానికి ఏమీ ప్రాబ్లం లేదు లివర్ వల్ల అంటే ఎర్లీ సిరాటిక్స్ ఉన్నాయి కదా, వాళ్ళు కొద్దిగా లో సాల్ట్ డయట్ తీసుకోవాలనండి. ఇంకా ప్లెంటీ ఆఫ్ వాటర్ కూడా తీసుకోవాలనండి. అదే మనకి కొద్దిగా సిమ్టమ్స్ వచ్చాయనుకోండి, కాల్లో వాపు ఉంది, కడుపులో నీళ్ళు ఉంది, ఆ పేషెంట్స్ మాత్రం 2 చిటికల ఉప్పు, పొద్దున్న 2 చిటికలు, సాయంత్రం 2 చిటికలు ఉప్పు తీసుకోవాలి. ఇంకా వాటర్ 1.5 లీటర్ నుంచి 2 లీటర్ మధ్యలోనే ఏ లిక్విడ్ అయినా టీ, కాఫీ, జ్యూస్ అన్నీ కలిపేసి 1.5 లీటర్ కానీ 2 లీటర్ వరకే తీసుకోవాలన్నమాట. అయితే ఓవరాల్గా మనకి ఎందుకు లివర్ సిరోసిస్ అవుతుంది, దాని తర్వాత ఎలా తెలుసుకోవాలి, తెలుసుకున్నాక ఏం టెస్ట్ చేయాలి, టెస్ట్ చేసినాక ఆహారం ఎలా ఉండాలి, ఇవన్నీ వివరంగా చెప్పానండి. ఇదే మనం ఫాలో అయ్యామనుకోండి, దీని తర్వాత మెడికేషన్ ఏదైనా మీరు స్పెషాలిస్ట్ దాకా నాలాగా లివర్ స్పెషాలిస్ట్కి కన్సల్ట్ అయితే మెడికేషన్స్ కూడా మేము రాసేసి దాన్ని వితౌట్ ట్రాన్స్ప్లాంట్ నేనైతే ఇప్పటివరకు లాస్ట్ 15-20 ఇయర్స్ నుంచి చాలా పేషెంట్స్కి నా దగ్గర 10-15 ఇయర్స్ బ్యాక్ వచ్చిన పేషెంట్ ఇప్పుడు కూడా చాలామంది ఉన్నారండి. దే ఆర్ డూయింగ్ వెల్ విత్ మెడికేషన్స్ అనమాట. ఒకవేళ కండిషన్ సపోర్ట్ చేయలేదనుకోండి తప్పకుండా లివర్ ట్రాన్స్ప్లాంట్కి కూడా వెళ్ళాలి. సో ఓవరాల్ ప్రివెంటివ్ మేజర్ తీసుకుంటేనే మనకి మంచిది అనమాట. సో ప్రివెన్షన్ ఈజ్ మచ్ బెటర్ దెన్ క్యూర్. ఇంకా మనకి అలవాటు ఉన్నాయి కదా, ఏదైనా స్ట్రీట్ ఫుడ్ తినడం కానీ, జంక్ ఫుడ్ తీసుకోవడం కానీ, ఆల్కహాల్ తీసుకోవడం, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ కోల్డ్ డ్రింక్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ డేంజరస్ లైక్ ఆల్కహాల్. దీంతో మనం అందరితో కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలన్నమాట. అయితే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ లివర్. ధన్యవాదాలు.